తెలంగాణ భవన్ ను కాదని జాగృతి కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్ లోని తన నివాసం పక్కనే ఇవాళ సాయంత్రం 4 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, శ్రీనివాస్ బీఆర్ఎస్ దూరంగా సొంతంగా అడుగులు వేసేందుకు కవిత వేగంగా అడుగులు వేస్తా ఉన్నారు. సో అందులో భాగంగా ప్రత్యేకంగా కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం జాగృతి రాష్ట్ర కార్యాలయాన్ని కవిత ప్రారంభించబోతా ఉన్నారు. వాస్తవానికి ఇటీవల బీఆర్ఎస్ నాయకత్వం పైన బీఆర్ఎస్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి కవిత ఇటీవల కేసీఆర్ కు నోటీసులు ఇస్తే కూడా కనీసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎందుకు కార్యక్రమాలు చేయలేదు అని చెప్పి తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది నాయకులు మాటలకే పరిమితం అవుతున్నారు తప్ప కార్యాచరణ చేయడం లేదు అని చెప్పి కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో జాగృతి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి తొలి కార్యక్రమంగా కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ చేపట్టబోతా ఉన్నారు. అందులో భాగంగా జూన్ 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద పెద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కవిత నిర్ణయించారు. సో ఈ నెల 4న జాగృతి నేతృత్వంలో కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. సో ఆ మొదటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఈ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత స్వయంగా కవిత మీడియాతో మాట్లాడతారు. మీడియా సమావేశంలో ఈ ప్రకటన కూడా చేయబోతా ఉన్నారు. సో ఈ పరిణామాలన్నింటి కనుక చూసినట్లయితే కవిత ఇక బీఆర్ఎస్ తో కలిసి పనిచేయకుండా బీఆర్ఎస్ కు ఆల్టర్నేట్ గా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. త్వరలోనే ఇక సొంత కుంపటితోనే ముందుకు వెళ్లేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నట్లయితే తెలుస్తా ఉంది. అందులో భాగంగా ఈ కార్యాలయ ప్రారంభోత్సవం నుంచి అడుగులు పడబోతున్నాయనేటువంటిది అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే పొలిటికల్ సర్కిల్స్ లో కవిత నెక్స్ట్ స్టెప్స్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. త్వరలోనే కవిత పార్టీ పెట్టి ఈ జాగృతి పేరిటనే పార్టీ పెట్టి ముందుకు వెళ్తారా, లేదంటే మరేదైనా పార్టీ పెట్టారా టీఆర్ఎస్ పేరిట అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతా ఉంది. సో మొత్తానికైతే వేరు కుంపటితో ఇక కవిత జనాల్లోకి వెళ్ళబోతున్నారనేటువంటి చర్చనైతే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా జరుగుతా ఉంది. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ.